బొమ్మల కథలు. మంగళాపురంలో దుర్గయ్య భారతీల వద్ద లక్ష్మి అనే ఆవుండేది. లక్ష్మి వారికే కాకుండా ఆ ఊరు మొత్తానికి ఒక జీవనాధారంలా ఉండేది. ఎవరికే సమస్య వచ్చినా లక్ష్మిని తలుచుకుని ఏ పని మొదలుపెట్టినా సరే అది విజయవంతంగా జరిగేది. అందుకని లక్ష్మి అంటే ఆ ఊరు మొత్తానికి ఎంతో ప్రేమ, అభిమానం. దుర్గయ్య ప్రతిరోజు లక్ష్మిని పూజించి పాలు తీసి ఊర్లో అమ్మేవాడు. లక్ష్మి పాలు తాగడం వల్ల అనారోగ్యం తగ్గుతుందని ఆ ఊర్లో జనాల నమ్మకం. అంతేకాకుండా లక్ష్మి ఆ ఊర్లో వారికి మార్గదర్శకంగా కూడా ఉండేది. ఆ ఊర్లో ఎవరికే సమస్య వచ్చినా లక్ష్మికి చెప్పేవాళ్లు. తనే ఏదో ఒక మార్గం చూపించేది. అందువల్ల ఆ ఊరి జనం లక్ష్మిని దేవతలా కొలిచేవాళ్లు. దుర్గయ్య లక్ష్మిని తాడుతో కట్టేవాడు కాదు. ఎందుకంటే దేవతలాంటి లక్ష్మిని తాడుతో బంధించి ఉంచడం సరికాదని అలాగే వదిలేసేవాడు. లక్ష్మి ఊరంతా తిరుగుతూ తిరిగి మళ్లీ ఇంటి దగ్గరకొచ్చేది. ఎవ్వర్నీ ఇబ్బంది పెట్టేది కాదు. లక్ష్మి ఎదుర్రావడం శుభసూచికంగా ఆ ఊరి జనం నమ్మేవాళ్లు. ఒకరోజు దుర్గయ్య పాలు తీస్తూ ఉంటే భారతి వచ్చి ఇలా అంటుంది, ఏవండి, ఈరోజేంటి పాలు మీరు ఎక్కువగా తీసినట్టున్నారు? నేను ప్రతిరోజులాగానే తీశాని, కానీ ఈరోజు ఎందుకో గాని పాలెక్కువగా వచ్చాయి. లక్ష్మి ఎవరికో సాయం చేయమని మనకు సూచిస్తుంది. అవునండి, లక్ష్మి మనకి ఏదో చెప్పాలనుకుంటోంది. ఎవరికైనా సాయం కావాల్సొస్తే లక్ష్మిలా పాలు మనకి ఎక్కువగా ఇచ్చి అవమ్మగా వచ్చిన డబ్బుతో ఎదుటివారికి సహాయం చేయమని సూచిస్తుంది. దుర్గయ్య, భారతి లక్ష్మి వైపు చూస్తారు. అవునన్నట్టుగా లక్ష్మి తల ఊపుతుంది. దుర్గయ్య పాలు తీసుకుని ఊర్లో అమ్మడానికి వెళ్తాడు. ఇంటింటికి వెళ్లి అమ్మి డబ్బు తీసుకుని ఇంటికొస్తూ ఉండగా దారిలో సూరిబాబు ఎదురవుతాడు. అన్నా, నీతో చిన్న అవసరం పడిందన్నా. చెప్పు సూరిబాబు, ఏమైంది? ఎందుకంత దిగులుగా ఉన్నావు? ఏం కావాలో చెప్పు. అన్నా, అమ్మ కొంట్లో బాగాలేదన్నా. చాలా నీరసంగా ఉంది. తనకి వైద్యం చేయించాలంటే నా దగ్గర డబ్బు లేదు. ఈరోజు అమ్మ ఎక్కువగా బాధపడుతోందన్నా. నువ్వే ఎంతో కొంత సాయం చేయాలన్నా. నాకు లక్ష్మి ఈరోజు ఉదయమే ఒకరికి సాయం చేయాలని చెప్పింది, కానీ అది నువ్వని ఇప్పుడే తెలిసింది. ఇదిగో, ఈ డబ్బు తీసుకుని ముందు అమ్మకి వైద్యం చేయించు. సాయంత్రం ఇంటికొచ్చి పాలు తీసుకెళ్లి అమ్మకివ్వు. ఆరోగ్యం సర్దుకుంటుంది. కంగారు పడుకు. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. దేవుడున్నాడో లేదో తెలియదు గాని అన్నా, దేవత లాంటి లక్ష్మి మాత్రం మన ఊర్లో నీ దగ్గరుంది. ఎవరికే అవసరం వస్తుందో తనకి ముందుగానే తెలిసిపోతుంది. తనకు చేతనైన సహాయం చేస్తుంది. లక్ష్మి తల్లితో సమానమన్నా. ఈరోజు నా తల్లిని కాపాడుతుంది. సాయంత్రం ఇంటికొచ్చి లక్ష్మిని దర్శించుకుంటాను. నా బాధ తనకి చెప్పుకుంటానన్నా. నాకు సహాయం నీ ద్వారా చేయించినందుకు తనకి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ముందు నువ్వు ఈ డబ్బు తీసుకుని అమ్మకి వైద్యం చేయించు. ఆలస్యం చేయకు, త్వరగా వెళ్ళు అని తనకి డబ్బిచ్చి పంపిస్తాడు దుర్గయ్య. ఇంటికొచ్చి భారతితోటి ఇలా అంటాడు, భారతి, ఈరోజు లక్ష్మి ఎవరికి సాయం చేసిందో తెలుసా? మన సూరిబాబుకి. సూరిబాబు వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగాలేదని తనకు సహాయం చేయమని నా దగ్గరకొచ్చాడు. ఈరోజు అమ్మిన పాల డబ్బుల్ని తనకిచ్చి వైద్యం చేయించమని చెప్పి పంపించాను. ఈ రోజు లక్ష్మి పాలెక్కువగా ఇచ్చినప్పుడే నాకు అర్థమైందండి, ఈ రోజెవరికో సహాయం చేయబోతున్నావని. ఎంతైనా నిజంగా లక్ష్మి దేవత. ఊర్లో అవసరాల్ని ముందుగా కనిపెట్టి సహాయం చేస్తుంది. లక్ష్మి వల్ల మనకు ఊర్లో గౌరవం పెరుగుతుంది. అవునే, నిజమే. పిల్లల్లేని మనకి లక్ష్మి మన సొంత బిడ్డలా మారింది. బిడ్డల వల్ల తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అదేవిధంగా లక్ష్మి వల్ల మనకు గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి. ఊరి జనం అందరూ మనల్ని గౌరవిస్తున్నారు అంటే దానికి కారణం మన లక్ష్మి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమోనండి, లక్ష్మి మన ఇంట్లో ఉంది అని లక్ష్మి గురించి దుర్గయ్య, భారతి మాట్లాడుకుంటూ ఉంటారు. 2 రోజుల తర్వాత ఆ ఊర్లో రామయ్య గారింట్లో తన కూతురు వివాహం చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తూ ఉంటారు. ఆ రోజు రాత్రి ఊర్లో దొంగలు పడి రామయ్య కూతురు పెళ్లి కోసం చేయించిన నగల్ని దొంగతనం చేస్తారు. మరుసటి రోజు ఉదయం పెళ్లి ఇంట్లో గందరగోళం నెలకొంటుంది. పెళ్లి నగలు పోయాయని అందరూ బాధపడుతూ ఉంటారు. ఎవరు దొంగతనం చేశారో తెలియదు. రామయ్య బాధపడుతూ ఉంటాడు. అక్కడికి దుర్గయ్య, భారతి వస్తారు. బాధపడకండి అన్నయ్య గారు, దొంగలు ఖచ్చితంగా దొరుకుతారు. మన రుక్మిణి పెళ్లి ఘనంగా జరుగుతుంది. అసలే తల్లి లేని పిల్లమ్మా.
తనకి పెళ్లి చేయడానికి ఇన్నాళ్ళు నానా కష్టాలు పడి వాటిని సమకూర్చాను. 2 రోజుల్లో పెళ్ళనగా ఇప్పుడు ఇలా జరిగింది. ఆ నగలు దొరక్కపోతే నా కూతురు పెళ్లి ఆగిపోతుంది. కూతురు పెళ్లి చేయలేనప్పుడు నేను బ్రతికుండి కూడా వృథానే. అని ఏడుస్తూ ఉంటాడు. దుర్గయ్య అతన్ని ఓదారుస్తూ ఉంటాడు. ఇంతలో రుక్మిణికి లక్ష్మి గుర్తుకొస్తుంది. రుక్మిణి నడుచుకుంటూ సరాసరి లక్ష్మి దగ్గరకొచ్చి ఇలా అంటుంది. లక్ష్మి, చిన్నతనం నుండి నేను నిన్ను నా తల్లిలా భావిస్తున్నాను. నాకు నా తల్లి పాల రుచి తెలియదు. నీ పాలు తాగి పెరిగాను. ఈరోజు మా నాన్న శోకం చూడలేకపోతున్నాను లక్ష్మి. నువ్వే ఎలాగైనా దొంగల్ని పట్టివ్వాలి. నా పెళ్లి జరిగితే మా నాన్న సంతోషిస్తాడు. ఇక ఇదంతా నీ చేతిలోనే ఉంది. నన్ను అత్తారింటికి పంపిస్తావో లేక ఇక్కడే ఇలా బాధపడుతూ ఉంచేస్తావో నీ ఇష్టం. లక్ష్మి తన మాటలు విన్నట్టుగా తలూపుతుంది. కాసేపటి తర్వాత లక్ష్మి దుర్గయ్యని, భారతిని, రామయ్యని తీసుకుని ఊరి చివర ఒక చెట్టు కిందకి తీసుకెళ్తుంది. అక్కడ తవ్వమని కాలు దువ్వి చూపిస్తుంది. దుర్గయ్య పలుగు తీసుకొని తవ్వుతాడు. లోపల నగలు పెట్టే ఉంటుంది. అది చూసి రామయ్య సంతోషంతో ఇలా అంటాడు. ఇవి నేను నా కూతురు పెళ్లికి చేయించిన నగలే. దొంగలు దోచుకెళ్లి ఇక్కడ దాచిపెట్టారు. లక్ష్మి, నీ రుణం నేనెలా తీర్చుకోగలను? నా కూతురి పెళ్లి జరిపించడానికి నువ్వు ఈ విధంగా సహాయం చేశావా? నువ్వు గోవు రూపంలో ఉన్న దేవతవి. నిన్నెన్ని విధాల పూజించినా కూడా నా రుణం తీరదు అని ఆవు కాళ్ళకి దండం పెడతాడు. నగలు పెట్టి తీసుకున్న తర్వాత దుర్గయ్యతో ఇలా అంటాడు రామయ్య. దుర్గయ్య, ఈ రోజు లక్ష్మి వలన నా కూతురు పెళ్లి జరగబోతోంది. లక్ష్మి మన ఊర్లో వెలిసిన కామధేనువు. నీ ఇంట్లో ఉంటూ ఊరి ప్రజలందరికీ దైవంగా మారింది. నువ్వు చాలా అదృష్టవంతుడివి. అవునవును, పిల్లల్లేని నాకు నా సంతానంలా నా ఇంట నిలిచింది. తన వల్లే ఈ ఊర్లో నాకు పరువు ప్రతిష్టలు పెరిగాయి. తను లేకపోతే నేను ఈ ఊర్లో ఒక సామాన్యుల్లా మిగిలిపోయేవాణ్ణి. తన వల్లే అందరిలో ఒక పెద్ద మనిషిలా తిరగగలుగుతున్నాను. తను లేకపోతే నాకింత పేరు వచ్చేది కాదు. నిజంగా లక్ష్మి మా ఇంటి మహాలక్ష్మి. ఈరోజు లక్ష్మి వల్ల మన ఊర్లో శుభకార్యం జరుగుతుంది. ముందు వెళ్ళి ఈ నగలు రుక్మిణికి చూపిద్దాం. తను కూడా సంతోషిస్తుంది. తన పెళ్లి జరుగుతుంది అన్న ఆనందం లేకుండా విచారంగా ఇంట్లో ఉంది. ముందీ విషయం రుక్మిణికి తెలిసేలా చెప్దాం. రుక్మిణి ఆనందాన్ని చూద్దాం. పదండి, ముందు మనందరం ఇంటికి వెళ్దాం రండి అని అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. వచ్చిన తర్వాత భారతి రుక్మిణికి నగలు చూపిస్తుంది. ఇవి నా పెళ్లి కోసం మా నాన్న చేయించిన నగలు. మీకెక్కడ దొరికాయి? ఇవి ఊరి చివర చెట్టు కింద మట్టిలో ఎవరో దాచిపెట్టుంచారు. మీ ఇంట్లో దొంగతనం చేసిన దొంగలు వీటిని బయటికి తీసుకెళ్లే ప్రయత్నంలో అక్కడ దాచిపెట్టారమ్మా. ఈ విషయాన్ని మన లక్ష్మి పసిగట్టి మాకు చూపించింది. మేమందరం వెళ్ళి అక్కడి నుంచి ఈ నగలు తీసుకొనొచ్చాం. నేను కాసేపటి క్రితం లక్ష్మికి నా బాధ అంతా చెప్పుకున్నాను. ఎలాగైనా నగలు దొరికి నా పెళ్లి జరిగేలా చూడమని తనకి నా గోడు విన్నవించుకున్నాను. నా తండ్రి బాధను చూడలేకపోతున్నానని లక్ష్మికి నేను చెప్పాను. లక్ష్మి వెంటనే నా బాధను అర్థం చేసుకుని నగలు మనకి దొరికేలా చేసింది. ఇంతకీ లక్ష్మి ఎక్కడుంది అని అందరూ లక్ష్మి దగ్గరికి వెళ్తారు. లక్ష్మి ఇంటి దగ్గర ఉంటుంది. రుక్మిణి పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికెళ్ళి, లక్ష్మి, నిన్ను వేడుకోగానే నా సమస్య తీర్చావా? నీ రుణం నేనెలా తీర్చుకొని చెప్పు. మా ఇంట్లో మళ్ళీ చిరునవ్వులు చిందేలా చేశావు. నువ్వు నిజంగా మా పాలిట దేవతవి. తల్లి, నా ఆపద గట్టెక్కించి నా పరువు ప్రతిష్టలు నిలబెట్టావు. నా కూతురు పెళ్లి జరిగేలా చూసావు. జన్మ జన్మలకు మేం నీకు రుణపడి ఉంటాం. లక్ష్మి ప్రేమతో వారిని దీవించినట్టుగా చూస్తుంది. అందరూ సంతోషపడతారు. మరుసటి రోజు రుక్మిణి పెళ్లి ఘనంగా జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత ఊర్లో మళ్లీ దొంగతనాలు పెరుగుతాయి. గ్రామ పెద్ద ఊరి జనాలందర్నీ పిలిచి పంచాయతీ ఏర్పాటు చేస్తాడు. ప్రజలందరికీ తెలియజేసేది ఏమనగా, మన ఊర్లో రాను రాను దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి. ఎంత జాగ్రత్త పడినా కూడా దొంగతనాలు అదుపు చేయలేకపోతున్నాం. ఇవి బయట్నుంచి వచ్చి ఎవరో చేసేవి కాదు. నాకెందుకో మన ఊరి వారే దొంగతనాలు చేస్తున్నారని చిన్న అనుమానంగా ఉంది. ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అని అంటారు.
కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ దొంగల్ని పట్టుకొని మనం శిక్షించాలి. దొంగల్ని అదుపు చేయడానికి మీరేమైనా మార్గాలు చెబుతారేమో అని పిలిపించాను. మీరు మీ ఇళ్లల్లో జాగ్రత్తగా ఉండండి. దొంగల్ని ఎలాగైనా పట్టుకొని తీరాల్సిందే. అయ్యా, ఊరందరి సమస్య తీరడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. చెప్పు దుర్గయ్య, దొంగల్ని పట్టుకోవడానికి నువ్వు ఏ విధంగా మాకు సహాయం చేస్తావో చెప్పు. నేను కాదయ్యా, మీకు సహాయం చేసేది మా లక్ష్మి. మీ అందరికీ తెలుసు, కొద్ది రోజుల క్రితం రామయ్య కూతురు పెళ్లి కోసం చేయించిన నగలు దొంగలు దొంగతనం చేస్తే వాటిని దొంగలెక్కడ దాచారో మా లక్ష్మి కనిపెట్టింది. అదేవిధంగా ఊర్లో జరిగే దొంగతనాలు అదుపు చేయాలంటే మా లక్ష్మి వల్లే అవుతుంది. నిజమే, ఒకసారి ఈ ప్రయత్నం కూడా చేసి చూద్దాం. లక్ష్మికి మన గోడు వినిపిద్దాం. తను ఏదో విధంగా మనకు సహాయం చేసి దొంగల్ని పట్టించడానికి సహాయపడుతుంది. అలా అనగానే ఊరి జనం కొంతమంది లక్ష్మి దగ్గరికెళ్తారు. ఊరి జనాన్ని చూసి లక్ష్మి బయటకొస్తుంది. లక్ష్మి, మన ఊరి ప్రజలందరికీ నీతో ఒక పెద్ద పని పడింది. నువ్వే ఏదో ఒక విధంగా సహాయం చేయాలి. నిన్ను సహాయం అర్థించడానికి సాక్షాత్తు మన గ్రామ పెద్దే ఇక్కడికొచ్చారు. తల్లి, ఊరి క్షేమం కోసం నిన్ను మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మన ఊర్లో దొంగల బెడద ఎక్కువైంది. ఇంతకు ముందు రామయ్య కూతురి పెళ్లి నగలు దొంగతనానికి గురైనప్పుడు వారి కుటుంబాన్ని నువ్వే ఆదుకున్నావు. ఆ నమ్మకంతోనే మళ్లీ నిన్ను వేడుకునేందుకు మేమందరం వచ్చాం. ఎలాగైనా మన ఊర్లో జరుగుతున్న దొంగతనాలను అరికట్టేందుకు ఏదో ఒక విధంగా మాకు సహకరించాలని కోరుకుంటున్నాం. సరే అన్న విధంగా లక్ష్మి తలూపుతుంది. దయగల మా తల్లి కోరిన వెంటనే చేస్తా అని ఒప్పుకుంది. అందరూ లక్ష్మికి నమస్కరించుకుని వెళ్ళిపోతారు. అదే రోజు రాత్రి లక్ష్మి ఊర్లో సంచరిస్తుంది. ఊర్లోని ఇద్దరు వ్యక్తులు ఒక ఇంట్లో దొంగతనం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. లక్ష్మి వారిని పసిగట్టి వారి వెంట పడుతుంది. వారిని ఎక్కడికి వెళ్లకుండా నివారిస్తూ ఉంటుంది. ఈలోగా తెల్లవారుతుండగా, రేయ్, తెల్లవారిపోయిందిరా. ఇంకా మనం ఇక్కడే ఉంటే ఊరి జనం నిద్ర లేచి మనంతా చూస్తారు. ఎలాగైనా ఆవు నుంచి మనం తప్పించుకొని పారిపోవాలి. అవును రోయ్, జనాలు ఒక్కొక్కరుగా నిద్రలేస్తున్నారు. త్వరగా తప్పించుకొని పారిపోవాలి. అదిగో అక్కడ కర్రలున్నాయి, తీసుకో అని దొంగలిద్దరూ చెరొక్క కర్ర తీసుకుని ఆవుని కొట్టడానికి ఆవు దగ్గరకొస్తారు. ఈలోగా ఊరి జనం నిద్రలేచి దొంగల్ని చూస్తారు. లక్ష్మి దొంగల్ని పట్టించింది అని ఊరి జనం సంతోషపడుతూ ఉండగా ఇద్దరు దొంగలు లక్ష్మిని కర్రలతో కొడతారు. లక్ష్మి బాధతో అంబా అంబా అని అరుస్తుంది. లక్ష్మిని కొట్టేసరికి ఊరి జనం ఆగ్రహం కట్టలు తెంచుకొని అందరూ కలిసి దొంగల్ని చితక్కొడతారు. కొట్టిన తర్వాత వారిని పంచాయతీలో నిలబెట్టి తగిన శిక్ష విధిస్తారు. దొంగల్ని పట్టించినందుకు గాను గ్రామ పెద్ద లక్ష్మిని అభినందిస్తూ ఇలా అంటారు. తల్లి, మా ఊర్ని దొంగల బెడద నుంచి కాపాడేందుకు నువ్వు చేసిన సాహసానికి మేం సదా రుణపడి ఉంటాం. ఈ ఊరి క్షేమం కోసం నువ్వు దొంగలతో దెబ్బలు కూడా తిన్నావు. మా కోసం ఇంత సహాయం చేసిన నీకు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. తల్లి, ఇక మీదట మా ఊరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా నీవే రక్షించాలని వేడుకుంటున్నాము. ఆ రోజు నుండి ఊరి ప్రజలందరూ లక్ష్మిని దేవతగా కొలుస్తారు. లక్ష్మిని సాకుతున్నందుకు దుర్గయ్య భారతీయులను అభినందిస్తారు. ఆ రోజు నుంచి ఆ ఊర్ని రక్షించే దయగల ఆవుగా లక్ష్మిని పూజిస్తూ ఉంటారు. ధరణిపురం అనే గ్రామంలో ఓ పెద్ద జమీందారీ కుటుంబం ఉండేది. ఆ కుటుంబానికి పెద్దవాడు విజయరామ. అతనికి ఊర్లో ధనవంతుడు, ధర్మవంతుడు అనే పేర్లుండేవి. అతనికి ఇద్దరు సోదరులు కూడా ఉండేవారు. ఓ రోజు ఆ ఊర్లోకి ఓ వ్యక్తొస్తాడు. ఆ ఊరి జనంతో, అయ్యా, నాకు ఈ ఊర్లో ఏదైనా పని దొరుకుతుందా? ఎవరు నువ్వు? నీ పేరేంటి? నా పేరు వాల్మీకి. నేనొకప్పుడు జేబు దొంగనయ్యా. కానీ ఇక మీదట అవన్నీ చేయకుండా బుద్ధిగా పనిచేసుకుందాం అనుకుంటున్నాను. ఒక దొంగ నమ్మి పనెవరిస్తారు చెప్పు? ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను. ఇకపై కష్టపడి డబ్బు సంపాదించుకుందాం అనుకుంటున్నాను. కానీ మాకంత పెద్ద మనసు లేదయ్యా. మా ఊర్లో విజయరామగారున్నారు. నువ్వు కావాలంటే వెళ్ళి ఆయన్ని కలు అని వాల్మీకిని విజయరామ దగ్గరికి పంపుతారు. వాల్మీకి విషయమంతా చెప్తాడు. అయ్యా, మీరైనా నాకు పనిస్తారా? సరేలే, నువ్వు నా దగ్గర పాలేరుగా చేస్తావా? 3 పూటలా తిండి కూడా పెడతాను. అయ్యా, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఇక నుంచి నేను బుద్ధిగా పనిచేసుకుంటాను. సరే, చక్కగా పనిచేసుకో అని చెప్తాడు విజయరామ. రోజులు గడుస్తాయి.
వాల్మీకి మెల్లమెల్లగా పనిలో పడతాడు. కాని ఇది విజయరామ బంధువులకు నచ్చదు. దీంతో విజయరామ తమ్ముళ్ళు రుద్రరావు, గజపతిరావు విజయరామతో, అన్నయ్య, నీ పద్ధతేమీ బాలేదు. ఒక దొంగను నమ్మి ఎలా పనిలో పెట్టుకుంటావు? గజపతిరావు ఇలా అన్నాడు. అవునన్నయ్య, ఊరంతా కూడా ఇదే మాట్లాడుకుంటున్నారు. అసలే మన ఇంట్లో విలువైన వస్తువులుంటాయి. అతను దొంగతనం చేస్తే? అవును, అందుకే ముందతన్ని పనిలో నుంచి తీసేయ్. అతన్ని ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతాను అన్నాడు విజయరామ. కానీ అన్నయ్య, అది ఇంకెవ్వరూ ఏమీ మాట్లాడకండి అని చెప్పి అక్కడ్నించి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తాయి. వాల్మీకి ఊర్లో కూడా మంచివాడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. ఓ రోజు కూరగాయల కోసం బయటికి వెళ్తాడు. అప్పుడు గ్రామస్థుడు, వాల్మీకి, చూస్తుంటే నీలో చాలా మార్పు కనిపిస్తుంది. మీరు అదే ఆ రోజొచ్చి పని అడిగావు కదా, గుర్తున్నానా? అయ్యగారు, మీరా? ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. జీబు దొంగవు కదా, నువ్వు నిజాయితీగా ఉంటావో ఉండవో అని సందేహం వచ్చింది. కానీ నిన్ను చూస్తుంటే ఇప్పుడు చాలా తెలివిగా నిజాయితీగా ఉన్నట్టున్నావే. అంతా విజయరామగారి దయ్య. ఆయన దగ్గరుంటే ఎవరిలో అయినా ఇట్టే మార్పు వచ్చేస్తుంది. ఇదంతా ఆయన చలవే. మంచిది మంచిది, ఇలానే ఉండు అని పంపించేస్తాడు. కొన్ని రోజులకి విజయరామ కుటుంబం తీర్థయాత్రలకి వెళ్లాల్సొస్తుంది. అప్పుడు విజయరామ వాల్మీకితో, వాల్మీకి, మేమంతా కొద్ది రోజులు తీర్థయాత్రలకు వెళ్లాల్సుంటుంది. అవునా అయ్యా? మంచిదండి, వెళ్ళిరండి. మేం లేని ఈ 10 రోజులు ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. అయ్యా, నేనా? నన్ను నమ్మి ఇలా? అన్నయ్య, అతనెందుకు? మేమున్నాం కదా. నువ్వు వదినా వెళ్ళిరండి. నేను తమ్ముడు ఇంటిని చూసుకుంటాం. లేదు లేదు, మీ ఇద్దరూ మన అమ్మగారి ఊరు వెళ్ళి పొలం కాగితాల సంగతి చూడండి. సరే అన్నయ్య, నీ ఇష్టం అని అంటాడు రుద్రరావు. ఆ రాత్రి విజయరామ భార్య లీలావతి అతనితో, ఏంటండి మీరు ఓ పాలేర్ని నమ్మి ఇంటినతనికి అప్పజెప్తా అంటున్నారు? మీ తమ్ముళ్ళున్నారు కదా. వాళ్ళకి వేరే పనులు చెప్పానులే, మరేం పర్వాలేదు. వాడు తెలివైనవాడే. ఏవోనండి, నాకెందుకో అనుమానంగానే ఉంది. మరేం పర్లేదని చెప్పానా? సరే పడుకో, రేపు తెల్లవారుజామునే మనం బయలుదేరాలి అని అంటాడు విజయరామ. మరుసటి రోజు విజయరామ వాళ్ళు వెళ్ళిపోతారు. అతని తమ్ముళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇంటిని వాల్మీకి మాత్రమే చూసుకుంటాడు. 2 రోజులు గడుస్తాయి. ఊర్లో ఉన్న 2 తమ్ముళ్ళు, చూసావా తమ్ముడు, పెద్దన్నయ్యకి మనకంటే ఆ పాలేరే ఎక్కువైపోయాడు. అవునన్నయ్య, మనం ఎలా అయినా సరే వాడి సంగతి చూడాలి. మనకిదే సరైన సమయం. అన్నయ్య గదిలో బంగారం డబ్బు కాజేసి మన ఇద్దరం పంచుకుందాం. అది ఆ పాలేరు మీదకి నెట్టేద్దాం. భలే పథకం వేశావన్నయ్యా. డబ్బుకి డబ్బు, ఆ పాలేరు కూడా వెళ్ళిపోతాడు అన్నాడు గజపతిరావు. ఇద్దరూ అలా అనుకొని విజయరామ ఇంటికి తిరిగొస్తారు. ఓ అర్ధరాత్రి వాల్మీకి కళ్ళు కప్పి నేరుగా విజయరామ గదిలోకి వెళ్లి బీరువా తీస్తారు. తీరా చూస్తే అక్కడ డబ్బు, నగలు ఉండవు. ఏరా గజపతి, ఇదేంటి ఇక్కడ ఖాళీగా ఉంది? అయ్యో, మన పథకం పాడైనట్టేనా? ముందే ఎవరైనా వాటిని తీసుకున్నారంటావా? అసాధ్యంరా, ఈ ఇంట్లో మనం తప్ప ఇంకెవరుంటారు? ఉన్నాడుగా వాడు అని అనేలోపు ఇంతలో వెనక నుండి వాల్మీకొస్తాడు. ఏవైందయ్యా? ఇంత అర్ధరాత్రి పూట పెద్ద మనుషులు మీరు ఈ గదిలో ఏం వెతుకుతున్నారు? ఇద్దరూ తడబడి వెనక్కి తిరుగుతారు. ఆహా, అది పెద్దన్నయ్యకి వస్తువులు సర్దేస్తున్నాం. వస్తువులు సర్దడానికి ఇదా సమయం? మీ చేతిలో తాళాలేంటి? ఏరా, నువ్వు మమ్మల్ని ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయావా? నేను మిమ్మల్ని ఏమీ అనలేదయ్యా. ఈ వేళప్పుడు ఇలా వస్తే ఏంటా అని అన్నానంతే. మా ఇల్లు మా ఇష్టం అని ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని బయటికి వెళ్ళిపోతారు. తర్వాత రోజు రుద్రరావు, గజపతిరావు ఊర్లో కొన్ని చోట్ల వాల్మీకి గురించి చెడుగా చెప్పడం మొదలు పెడతారు. ఇదిగో సుబ్బారావు గారు, మా ఇంట్లో పనిచేసే ఆ పాలేరు ఉన్నాడు చూశారు? ఎవరు? ఆ వాల్మీకా? చాలా తెలివైన కుర్రాడు. మొన్న నాకు ఒంట్లో బాలేకపోతే, అబ్బా, అది కాదండి, వాడు మా అన్నయ్య లేని సమయంలో
అన్నయ్య గదిలో తిరుగుతూ కనిపిస్తున్నాడు. అవును, ఏదో అనుమానాస్పదంగా ఉంది. అని చెప్తారు. కానీ ఊరి వాళ్ళు స్పందించరు. ఎందుకంటే వాల్మీకి అప్పటికే మంచి పేరు సంపాదించుకున్నాడు. దీంతో వాళ్ళు పంచాయతీ పెట్టి ఈ విషయం అందరి ముందు చర్చిస్తారు. అప్పుడు ఊరి పెద్ద, రుద్రరావు గారు, మీరెందుకు అతని మీద అంత అనుమానం పెంచుకున్నారు? అది కాదండి, ఇంట్లో బోలెడు బంగారు నగలు, డబ్బు అవి ఉన్నాయి కదా. వాడు దొంగతనం చేస్తే మీరు మాకు అండగా ఉంటారని ముందు జాగ్రత్తగా చెప్తున్నాం. వాల్మీకి మారిపోయాడు. ఇప్పుడు మీరు అనుకుంటున్నట్టు అతను లేడు. ఇక ఈ విషయంలో చర్చలు అనవసరం అని చెప్పి ఇద్దర్ని పంపించేస్తాడు ఊరి పెద్ద. దీంతో 5వ రోజు రాత్రి రుద్రరావు, గజపతిరావు మళ్ళీ ఇంట్లోకి దూరి బీరువా తెరుస్తారు. ఈసారి లోపల ఒక కాగితం ఉంటుంది. దానిమీద దొంగతనం చేసేవారు ఎప్పటికీ గెలవరు, విజయరామ అని రాసి ఉంటుంది. అప్పుడు గజపతిరావు, అయ్యో, ఇది స్పష్టంగా మన కోసమే అన్నట్టుగా ఉందన్నయ్యా. అవునరా, అన్నయ్య మనల్ని పట్టుకోడానికి ఇదంతా ముందే పథకం వేశాడంటావా? అప్పుడే వెనక నుండి అడుగుల శబ్దం వినిపిస్తుంది. విజయరామ, లీలావతి, వాల్మీకి వస్తారు. తమ్ముళ్ళు, నేను తీర్థయాత్రల నుంచి ఒక్కరోజు ముందే వచ్చాను. మీరు నా గదిలో ఏం చేస్తున్నారు? అది అన్నయ్య, ఈ వేళప్పుడు మా గదిలో ఏం చేస్తున్నారు అంటే ఆ ఆ అన్నయ్య అంటారేంటయ్యా? అబ్బే, మరేం లేదు వదినా. గదిలో ఏదో శబ్దం వినిపిస్తేను. చేతిలో ఏంటి? ఆ బీరువా ఎందుకు తెరిచుంది అని ముందు వెళ్ళి చూస్తుంది. అక్కడ డబ్బులు, నగలు ఏవీ ఉండవు. దీంతో కంగారుగా, అయ్యో ఏవండి, మన డబ్బు నగలు కనిపించటం లేదు. ఏమిటి? అవునా? అయ్యా, మీరేం కంగారు పడకండి. అవన్నీ భద్రంగా కింద గదిలో ఉన్నాయి. మన ఊర్లో దొంగల భయం ఎక్కువైందయ్యా, అందుకే వాటిని దాచి ఉంచాను. దొంగలా? నాకెందుకో ఇది కారణం అనిపించటం లేదు. నిజం చెప్పు వాల్మీకి, అసలేం జరిగింది అని విజయరామ అడగ్గానే జరిగింది మొత్తం చెప్పేస్తాడు వాల్మీకి. దీంతో విజయరామ తన తమ్ముళ్లతో, ఏరా, మీరేం చేసినా కూడా నా తమ్ముళ్ళేరా. కాని వాల్మీకి లాంటి నిజాయితీ కలవాణ్ణి నిందించడం మాత్రం సరైంది కాదు. అన్నయ్య, మేం తప్పు చేశామన్నయ్యా. డబ్బు మీద ఆశపడి ఇలా. అవునన్నయ్యా, వాల్మీకి, నువ్వు మమ్మల్ని క్షమించాలి. మీరు నాకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదయ్యా. మీరు అనుమానించటం సహజమే, కాని మనసు మారితేనే నిజమైన మార్పు. అందరూ నిశ్శబ్దంగా ఉంటారు. విజయరామ, బంగారం, డబ్బు తిరిగొస్తాయిరా, కాని మనిషి మీద నమ్మకం పోతే తిరిగి రావడం కష్టం. నేను వాల్మీకి మీద పెట్టిన నమ్మకం వృధా కాలేదు. తను చాలా తెలివిగా ఈ సమస్యను పరిష్కరించాడు. నిజమేనండి. తన చీటీ అక్కడ పెట్టి ఉండకపోతే వీళ్ళిద్దరూ ఆ బంగారంతో ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్లేమో. మాకు మా ఊరి వాళ్ళు తీర్థయాత్రలో కనిపించి వాల్మీకి గురించి మీరు చెప్తున్న విషయాలు చెప్పారు. అందుకే మేం త్వరగా బయలుదేరొచ్చేశాన్రా అని అంటాడు విజయరామ. కొన్ని రోజుల తర్వాత ఊర్లో పంచాయతీ ముందు విజయరామ తన ఇంట్లో జరిగిన విషయం గురించి మాట్లాడతాడు. మనం ఎవరి గతం చూసి తీర్పివ్వకూడదు. అవకాశం ఇస్తే తప్పు చేసిన వారు కూడా మారవచ్చు. వాల్మీకే అందుకు ఉదాహరణ. నిజమే విజయరామగారు, అతను సమస్యను పెద్దది కాకుండా మీ అన్నదమ్ముల మధ్య సఖ్యత చెడిపోకుండా చూశాడు. అవునండి, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి కృతజ్ఞతలయ్యా. నా ప్రాణం ఉన్నంత వరకు మీ నమ్మకాన్ని వమ్ము చెయ్యను. ఇలా వాల్మీకి తెలివైన పాలేరుగా పేరు సంపాదించుకొని విజయరామ కుటుంబానికి నమ్మకమైన మనిషిగా మిగిలిపోతాడు.